వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుత కాలంలో మొత్తం రిలీజ్ల హవానే కొనసాగుతుంది. ఎవరైనా స్టార్ హీరో బర్త్డేనా లేదు అంటే ఏదైనా స్పెషల్ ఉంటే చాలు వాళ్ళ సినిమాలకు సంబంధించి వాళ్ళ కెరీర్ లో సూపర్ హిట్ అయినటువంటి సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే సూపర్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అతడు సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి అతడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఆ మూవీకి ఒక రికార్డు సృష్టించింది అతడు సినిమా. మరి ఆ సూపర్ హిట్ సాధించినటువంటి చిత్రాన్ని గతంలో ఒకసారి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పటికీ అసలు అతడు సినిమాకు ఉన్నటువంటి ఇమేజ్ కి తగ్గట్టుగా వసూలు రావట్లేదని చెప్పి మరోసారి రిలీజ్ చేయబోతున్నారట. మరి ఇప్పటికైనా సరే తన మార్క్ ని మళ్ళీ చాటుకుంటుందా అని చెప్పి అందరూ కూడా ఆశగా చూస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించి హాట్ కేక్ లా కూడా టికెట్స్ అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. వన్స్ బుక్ మై షోలో టికెట్స్ ఇలా రిలీజ్ చేయగానే హాట్ కేక్ లా అమ్ముడిపోయాయండి. మరి మొత్తానికి ఈ ఊపుని చూస్తున్నట్లయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది కాదు, థియేటర్ లో ఫస్ట్ టైం రిలీజ్ అయింది కాదు, ఇప్పుడైతే భారీ రికార్డులు సృష్టిస్తుంది, రికార్డులు బద్దలు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కానివ్వండి, త్రిష అమాయకత్వపు యాక్టింగ్ కానివ్వండి, అసలు ఆ మూవీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. భారీ కాస్టింగ్ తో తీసినటువంటి మాటల మాంత్రికుడు నాజర్ గారిని చూపించిన విధానం, మహేష్ బాబు గారిని కొత్త రోల్లో అంటే ఒక కొత్త అంటే మహేష్ కెరీర్ లో ఇది ఒక మంచి మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రిలీజ్ చేయడం అంటే ప్రస్తుతానికి ఇది సెన్సేషన్ గా మారడమే అనుకుంటే మరి ఆ టికెట్స్ కూడా బుక్ మై షోలో హాట్ కేకులు అమ్ముడిపోయాయంటే అర్థం చేసుకోండి. ప్రస్తుతం మహేష్ బాబు అయితే రాజమౌళి దర్శకత్వంలో వారణాసి మూవీ తీస్తున్నారు. అదే విధంగా త్రిష గారు కూడా ఇప్పటికే ఎంత వయసు వచ్చింది ముఖ్యం కాదు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ భావోద్వేగాలని చూపిస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తుంటారు. హీరోయిన్స్ కూడా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఈ సినీ ఫీల్డ్ లో అంటారు. కానీ త్రిష అవి ఏమి పట్టించుకోకుండా తనదైన శైలిలో యాక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కాంబోలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అతడు రిలీజ్ కావడమే కాకుండా మరోసారి రిలీజ్ అవ్వడం, మరి ఇది ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది, ఎంతటి రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.